హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు సురక్షితమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీఎస్ఓ కుమార్ ఆదేశాల మేరకు 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ, పట్టణ సీఐ నరసింహులు, రూరల్ సీఐ వెంకటరమణ, ట్రాఫిక్ సీఐ హాజీవల్లితో కలిసి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి శ్రీనివాస హాల్, ఓల్డ్ గంగిరెడ్డి హాస్పిటల్, పూలంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూలంగళ్ల సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరము జాతీయ భద్రతా వారోత్సవాలు అనేటువంటి భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అది జనవరి 16 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఉంటుంది. ఈ పరంపరలో మనం స్టూడెంట్స్ని కానీ ప్రజలను కానీ అందరినీ అప్రమత్తం చేయాలా. ఈ యాక్సిడెంట్స్ అనేటువంటి జరుపుకోకుండా నీ బాడీని నువ్వు ఏ రకంగా, నీ అంతకు నువ్వు ఏ రకంగా రక్షించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక అవగాహన అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మన పులివెందుల్లో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశానుసారము ఈరోజు మా ఏదైతే మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఆర్టీసీ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటిది అందరినీ కలుపుకొని సబ్ డివిజన్ మెన్ను, సబ్ డివిజన్ దానికి కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కావచ్చు, ప్రజలను కావచ్చు మమేకం చేసి ఈరోజు బైక్ ర్యాలీ అనేటువంటిది నిర్వహించినాము. వాళ్ళకు కొన్ని సూచనలు చెప్తున్నాం. మీరు ఏదైతే వెహికల్ అనేటువంటిది నడిపితే కంపల్సరీగా షీట్ బెల్ట్ వాడండి. అదే రకంగా మోటార్ సైకిల్ అనేటువంటిది కనుక వాడితే మీరు ఏ రకంగా మన సెల్ ఫోన్కి అయితే పగిలిపోకూడదని చెప్పి మనం ఏ రకంగా పౌచ్ అనేటువంటిది తీసుకుంటామో మీ తలకు కూడా రక్షించుకోవడానికి, తల పగిలితేనే కదా మంచి ఇమీడియట్గా చచ్చిపోయేది. మిగతా వాళ్ళు పైన ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళు చూపించుకోవచ్చు పోవచ్చు. కానీ తల అనేటువంటిది బ్రేక్ అయిందంటే అక్కడికక్కడే చనిపోతుంది. కాబట్టి హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేనటువంటి ప్రయాణం చేయొద్దు. ఇది ఎందుకంటే మన భారతదేశ లెక్కలు తీసుకుంటే ప్రతి సంవత్సరము దగ్గర 2,75,000 నుంచి 3,00,000 మంది వరకు ఈ యాక్సిడెంట్స్లో రకరకాలైనటువంటి యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నారు. ఏ తప్పు జరగదు, ఏ తప్పు కూడా జరగదు, కానీ ఏ తప్పు కూడా చేయరు. అనవసరంగా ఒక నిర్లక్ష్యము అనేటువంటి ఒక కారణంతో సరైనటువంటి మెజర్మెంట్స్ తీసుకోకపోవడము, సరైనటువంటి ప్రణాళికలతో ఈ వాహనాలు నడిపేట తీసుకోకపోవడం వల్ల ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రజలనే వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. ఇటువంటి కాకోకుండా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఈరోజు 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో ఆర్టీసీ డిఎం గారు మరియు పోలీసు సిఐ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మళ్ళా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది, ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి, అండర్ ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రైవ్ చేయకూడదని కోరుతున్నాము. ఎందుకంటే ఈ అండర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, దానికి తల్లిదండ్రుల బాధ్యతలు చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి తల్లిదండ్రులకి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మరియు అదే కాకుండా వాళ్ళకి ఫైన్ కూడా వేయబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అండర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని కోరుతున్నాము. ఈ విధంగా అందరూ రూల్స్ అందరికీ తెలుస్తాయి, బట్ అవలంబించే చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఆటోమేటికలీ మనము ప్రమాదాలన్నీ నివారించే వాళ్ళు అవుతాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరన్నా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కూడా మనం మోటివేట్ చేసి, అయ్యా 2 వీలర్ పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టడం మనం మోటివేట్ చేస్తే కూడా మనం ఈ ప్రమాదాలని చాలా వరకు నివారించినట్లయితాము. కాబట్టి అందరికీ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఈ రోడ్డు వాళ్ళు భాగంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.